రైతు సేవలో సామూహిక వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుల యొక్క బీడు భూములను సాగు భూములుగా చేసే కార్యక్రమంలో భాగంగా మనము షేర్ అగ్రికల్చర్ షేర్ వాటర్ ప్రోగ్రామ్ను ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మనము ఎన్జిఓ రెడ్స్ సంస్థన భానుజ గారికి మరియు మన డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారికి, మన హార్టికల్చర్ ఆఫీసర్ గారికి, మన అగ్రికల్చర్ ఏఓ గారికి, అందరికీ వచ్చిన రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారము. ముఖ్యంగా ఇంతవరకు మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చేసి ఇక్కడ రైతులతో మాట్లాడి మనము రెడ్స్ సంస్థ తరఫున అందుతున్నటువంటి సేవా కార్యక్రమాలు మరియు ప్రభుత్వం తరఫున మనం అగ్రికల్చరు, తర్వాత విబిజి రామ్జీ తరఫున హార్టికల్చర్ తరఫున అందుతున్న ప్రభుత్వం తరఫున అందుతున్నటువంటి సహాయ సహకారాలను కూడా రైతులతో భాగస్వామ్యం పంచుకొని మనకు మంచి సలహాలు ఇచ్చినటువంటి గౌరవ కలెక్టర్ గారికి గట్టిగా మనం అందరము చప్పట్లు కొట్టి వారికి అభినందించాల్సిందిగా నేను కోరుతున్నాను. ముఖ్యంగా ఇంతకుముందే మన కలెక్టర్ గారు కూడా కొన్ని విషయాలు మాకు సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా రైతు పొలాల్లోకి వెళ్ళడానికి దారి లేక చాలా సమస్యలు పడుతున్నామని చెప్పేసి కూడా తెలియజేశారు. దానికి సంబంధించి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అక్కడ సుదూరంగా పొలాలు ఉన్నాయి. అక్కడ ఈ పొలం నుంచి ఆ పొలంలోకి ట్రాక్టర్ కానీ వెహికల్ కానీ ఏదైనా కానీ ఇవన్నీ మందులు తీసుకెళ్ళాలంటే కూడా ఇబ్బందికరమైన, అక్కడ నుంచి పండిన పంటను కూడా మళ్ళీ ఇంటికి తెచ్చుకోవాలంటే కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు మేము చూస్తున్నాము. వాస్తవంగా దానికి సంబంధించి మాకు ఎన్ఆర్జీఎస్లో ఫార్మేషన్ రోడ్ అనేది ప్రొవిజన్ ఉంది. దానికి చేయాల్సింది ఏమంటే, మీరు ఎవరైతే ఆ రైతులకు ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మనకు దావగాన మినహాయింపు రెవెన్యూ రికార్డ్ ప్రకారం మినహాయింపుగానే ఉంటే వాళ్ళు వచ్చి సర్వే చేసి ఇన్ని అడుగులు ఇన్ని వెడల్పు రోడ్డు పలానా రోడ్డు నుంచి పలానా రోడ్డు వరకు ఆ మినహాయింపు రోడ్డు ఉందని మాకు ఒక స్కెచ్ చేసి ప్లాన్ వేసి తహసీల్దార్ వాళ్ళు మాకు అది ఒక మ్యాప్ అనేది మాకు ఇస్తారు. దాన్ని మేము అక్కడ విలేజ్ సర్వేతో ఒకసారి మెజర్మెంట్ చేసుకొని దాన్ని మళ్ళీ మేము ఎన్ఆర్జీఎస్ విబిజి రామ్జీ అంటారు ఇప్పుడు, అంటే ఉపాధి హామీ పనుల్లో మేము లేబర్తోనే మట్టిని అటువైపు ఇటువైపు తొగిచ్చేసి రోడ్డు అంతా లెవెలింగ్ చేసేసి బండ్లు పోవడానికి కానీ వెహికల్ పోవడానికి కానీ కావాల్సినటువంటి దారిని మేము ఏర్పాటు చేస్తాం. మన మండలంలో కూడా దాదాపు మేము ఇంతవరకు ఫార్మేషన్ రోడ్డు 15-20 రోడ్లు చేసాం లాస్ట్ ఇయరే. ఈ ఇయర్ కూడా దాదాపు ఒక 10 రోడ్లకు ఎస్టిమేషన్ కూడా వేసాం. దీనికి సంబంధించి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. దానికి కారణం ఏమంటే, అక్కడ రైతులు పొలాలు అయితేనేమి కొంతమంది రైతులు ఒప్పుకోవడము, కొంతమంది రైతులు ఒప్పుకోలేకపోవడము, దానివల్ల మనకు అక్కడ భూమి సమస్యలు రావడం వల్ల మేము వాటిని టేకప్ చేయలేకపోతున్నాము. మీరు రైతులందరూ అక్కడైతే ఎవరెవరు రైతులు ఉన్నారో ఆ రైతులందరూ కూడా మీరు అందరూ సహకరించి మాకందరికీ అవసరమే ఈ రోడ్డు అని చెప్పేసి అందరూ మీరు మాకు ఒప్పందం మాదిరి రాసిచ్చి మాకు కావాలంటే డెఫినెట్లీ మేము సర్వే చేసి దానికి సంబంధించిన ఫార్మేషన్ రోడ్డు ఇస్తాము. అట్లా ఇచ్చిన రోడ్లలో ఇప్పుడు రైతులు బాగా సౌకర్యంగా వాళ్ళు ట్రాక్టర్ పోయేసి అక్కడ అగ్రికల్చర్కి సంబంధించిన పనులు చేసుకొని అక్కడ పండిన ఉత్పత్తిని కూడా ఇంటికి తీసుకొని వస్తున్నారు. సమస్యలు లేకుండా ఉన్నాయి. కొన్ని చోట్ల సమస్యలు కూడా ఉన్నాయి. ఆ రైతులే ఒకరికొకరు కొట్లాడుకొని కేసులు పెట్టుకొని ఆ తర్వాత మనం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్న భూములు కూడా వాటిని బీడు భూములుగా పెట్టుకొని బందిర్లు పెట్టుకొని రైతులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి మనము మారిన సమాజంలో మనం చిన్న గొడవలు పెట్టుకోకుండా 10 మందికి ఉపయోగకరమనేది, నీకు ఉపయోగకరమైన దాన్ని మనం సముచితమైన ఆలోచన చేసి ఆ దారిని ఏర్పాటు చేసుకోవడానికి మీరందరూ అంగీకరిస్తే ఈవెన్ ప్రైవేట్ పొలాల్లో కూడా మేము రోడ్డు వేయడానికి మాకు ప్రొవిజన్ ఉంది. కాకపోతే మీ నుంచి ఆ విధమైన సహకారం అనేది మాకు ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు కూడా కొన్ని చోట్ల దొన్నికోట, ఈ మస్కొంకపల్లి, ఇక్కడ రాగానపల్లిలో కూడా కొన్ని రోడ్లు వాళ్ళకి అవసరం అని చెప్పారు. తప్పకుండా మేము కూడా సర్వే చేపిస్తాము. తహసీల్దార్ గారు కూడా చెప్పారు సార్. వారు మాకు మ్యాప్ ఇచ్చేస్తే కనుక వెంటనే మేము ఎస్టిమేషన్ వేయించి ఫార్మేషన్ రోడ్డు పెట్టిస్తాం. ఇంకా మనకు ఉపాధి 125 రోజులు పెరిగినాయి. ఇంతకుముందు 100 రోజులే అనుకున్నారు మీరు. ఇప్పుడు ఇంకా 25 రోజులు విబిజి రామ్జీ అని పథకము మార్చి మనకు ఆ పథకాన్ని, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకా 25 రోజులు ఉన్నాయి. ఆ 20 రోజులు పెండింగ్ ఉన్న వాళ్ళందరూ వచ్చి మనకి ఇదే గ్రామంలోనే మేము ఇప్పుడు ఇక్కడ వర్క్స్ టేకప్ చేస్తున్నాం. ఎన్ఆర్జీఎస్ వర్క్స్ డిఫరెంట్ ఫార్మ్ పనులు జరుగుతున్నది. షాక్ అండ్ ట్రెంచెస్ జరుగుతున్నది. తర్వాత రైతులకు హార్టికల్చర్ కూడా జరుగుతున్నది. తర్వాత హాఫ్ మూన్ ట్రెంచెస్ అని కూడా జరుగుతున్నాయి. హాఫ్ మూన్ ట్రెంచెస్ అంటే ఇప్పుడు తోటలు ఉన్నాయి, ఇట్లా తోటలు ఉన్నాయి, వాల్ ఉంటుంది. ఆ వర్షం పడినప్పుడు ఏమవుతుందంటే, లేదంటే
నీళ్ళు కూడా తడి కడుతున్నారు. తడి వేసినప్పుడు వాటర్ ఏమవుతుందంటే ఇట్లా వాళ్ళు ఉన్న చోట వాటర్ అంతా కూడా కిందికి వెళ్ళిపోతున్నది. అంటే ఆ చెట్టు రీఛార్జ్ కావటంలే. మనం వాటర్ ఉన్ని కూడా కొన్ని చోట్ల అట్లే ఎండినట్లే చెట్టు కనిపిస్తుంది. దానికి కారణం ఏమంటే ఆ రీఛార్జ్ కావటంలా. దానికి హాఫ్ మూన్ ట్రెంచెస్ అని అర్ధచంద్రాకారంలో ట్రెంచెస్ కొడతాం. ఎక్కడైతే డౌన్ ఉందో అక్కడ కొడతాం. ఈ పెట్టే వాటర్ అంతా దాంట్లో నిలబడిపోతుంది. నిలబడిపోయి చెట్టు బాగా రీఛార్జ్ అయిపోయి చెట్టు బాగా ఎగురు వచ్చేసి చెట్టు బాగా డెవలప్ అయిపోయి మనకు ఆ క్రాప్ వచ్చినప్పుడు కూడా మంచి క్రాప్ వస్తున్నది. చాలా చోట్ల మేము హాఫ్ మూన్ ట్రెంచెస్, ఫుల్ మూన్ ట్రెంచెస్ కూడా ఇంతకుముందు కొట్టేవాళ్ళం. అంటే చుట్టూ రౌండ్గా కొట్టేవాళ్ళం. రౌండ్గా కొట్టినప్పుడు ఏమవుతున్నదంటే మళ్ళీ లేటెస్ట్ ఎడిషన్ హాఫ్ మూన్ ట్రెంచెస్ రౌండ్ కొట్టినప్పుడు ఒకవైపు వెళ్ళిపోతున్నది అని. కాబట్టి హాఫ్ మూన్ ట్రెంచెస్ అయితే ఎక్కడ మనం డౌన్ ఉంటే అక్కడ హాఫ్ మూన్ ట్రెంచెస్ కొడితే అక్కడ వాటర్ అంతా కూడా స్టోరేజ్ అవుతుంది. ఆ చెట్టుకు మంచి తేమ శాతం పెరుగుతుంది. కాబట్టి చెట్టు బాగా అభివృద్ధి అవుతాయి. ఆ విధంగా హార్టికల్చర్ ఉన్నటువంటి మామిడి తోట రైతులందరూ కూడా మేము అవకాశం కూడా వాస్తవంగా పాదులు చేసుకోవడానికి లేబర్ని పెట్టి 600 రూపాయలు మగ కూలికి ఇస్తున్నారు, 400 రూపాయలు ఆడ కూలికి ఇస్తున్నారు. ఇచ్చి వాళ్ళు ఆ పాదులు చేయించుకునేవాళ్ళు. ఆ విధంగా కూడా మీకు అవసరం లేదు. మేమే ప్రభుత్వం తరఫునే దానికి ఎస్టిమేషన్ వేపిస్తాము. ఆ రైతులకు భూమిలో మా ఫీల్డ్ అసిస్టెంట్ ఉంటాడు, టెక్నికల్ అసిస్టెంట్ ఉంటాడు, ఇంజనీరింగ్ సెక్షన్ కూడా ఉంటారు. వాళ్ళందరూ వచ్చి మీకు ఎస్టిమేషన్ వేసి ఆ పాదులు చేసుకొని హాఫ్ మూన్ ట్రెంచెస్ కొట్టుకునేదానికి కూడా మనకు అవకాశం ఇస్తున్నాం. అది కూడా రైతులు చాలామంది మీరు చేతి నుండి డబ్బులు ఖర్చు పెట్టుకొని పాదులు చేయించుకొని ఊరికే నష్టపోతున్నారు. మన ప్రభుత్వం తరఫునే కూడా అది ఉంది. దాన్ని కూడా ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. తర్వాత రైతులు కూడా వాళ్ళ భూముల్లో వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కింద మేము ఫారం ఫండ్స్ కూడా వస్తున్నాం. 20x20, తర్వాత 40x40, ఇంకా పెద్దదైతే 60x60. ఇట్లా మేము ఫారం ఫండ్స్, ఎందుకంటే వాటర్ రీఛార్జ్ స్ట్రక్చర్ డెవలప్ అయితే అక్కడ బోర్లు కానీ రీఛార్జ్ అవుతాయి. ఆ బోర్లు వాటర్ బాగా సబ్సెట్గా ఉంటుందని ఉద్దేశంతో అది కూడా చేస్తున్నాం. అది కూడా రైతు ఒక మెటీరియల్ కాంపోనెంట్ ఇంత, లేబర్ కాంపోనెంట్ ఇంత అని ఉంటుంది. అది కూడా రైతు యొక్క పొలంలోనే కాబట్టి రైతుకు ఉపయోగం ఉంటుంది, అక్కడ పనిచేసే లేబర్కు ఉపయోగం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరందరూ ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. ఇక మీకు ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మనము ఎంపీడీఓ ఆఫీస్లో నేనుగా ఉంటాను, తర్వాత మా ఏపీఓ గారు ఉంటారు, ఈసీ గారు ఉంటారు. లేదు మీ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ కార్డ్స్ లేదని ఇంకా కొంతమంది మాకు ఆఫీసు తిరుగుతున్నారు. మీరేం ఆఫీస్ తిరగాల్సిన పని లేదు. మీరు కొంతమంది ముఖ్యంగా ఇప్పుడు హౌసింగ్ వస్తున్నది, జాబ్ కార్డు ఉంటేనే మీకు ఆ ప్రొసీజర్లోకి వస్తారు. ఆ తర్వాత హార్టికల్చర్ పెట్టుకోవాలంటే రైతులు ఇప్పుడు మాతాకు తిరుగుతారు, అంతవరకు జాబ్ కార్డు ఉండదు, అసలుకి అవసరం లేదని జాబ్ కార్డు తీసుకోరు. కానీ హార్టికల్చర్ పెట్టుకోవాలంటే జాబ్ కార్డు కావాలి. సో సిరికల్చర్లో కూడా షెడ్స్ ఇస్తున్నాము. సిరికల్చర్లో రేషము మనం ఆకు తోట పెంచుకోవడానికి కూడా ప్రొవిజన్ ఉంది. తర్వాత తోట పంటలు పెట్టుకోవడానికి కూడా, ఆకుకూర పంటలు పెట్టుకోవడానికి కూడా మా దగ్గర ప్రొవిజన్ ఉంది. దయచేసి కొద్దిగా వాటర్ ఉండి మేము అగ్రికల్చర్ చేస్తున్నామంటే ప్రభుత్వం తరఫున చాలా సహాయం ఉంది. అది మీరు అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ను మా ఆఫీస్లో ఉన్నటువంటి ఏపీఓను కలిస్తే, లేదంటే నన్ను కలిసినా కూడా మీకు అన్ని సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినటువంటి రెడ్స్ ఎన్జిఓ ఆర్గనైజేషన్ భానుజ మేడం గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా ఉద్యోగంతో ధన్యవాదాలు. ప్రధానంగా చెప్పేది ఏమంటే, రెడ్ సంస్థ వాళ్ళు నిజంగా ఈరోజు ఒక కమ్యూనిటీ ఈ విధంగా అగ్రికల్చర్ ఫార్మింగ్ అనేది ఏదైతే ఉందో అది చాలా మంచి విషయం. ఎందుకంటే ఇది ప్రభుత్వాలే చేయలేని పండుకొని, ఎందుకంటే ఇప్పుడు మేడం చెప్పారు 6 నెలలు తిరిగామని చెప్పారు. ఈ విధంగా 6 నెలలు తిరగడం అంటే ప్రభుత్వ స్థాయిలో మేము తిరగాలంటే కొద్దిగా ప్రాక్టికల్గా సమస్యలు ఉంటాయి మాకు. అంటే రకరకాల యాక్టివిటీస్లో ఈ యాక్టివిటీ స్పెసిఫిక్గా చేయాలంటే కుదరదు. బట్ మేడం చేయగలగారంటే దట్ ఈజ్ 100% మేడం మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే, వాళ్ళ రెడ్ సంస్థకు మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. సో వాళ్ళు నిజంగానే చాలా ఉమెన్ ట్రాఫికింగ్ మీద కావచ్చు, మొన్న ఈ మధ్య కూడా కొచ్చేరులో వెట్టి చాకరీ చేస్తున్న ఉద్దేశంతో మహారాష్ట్ర వాళ్ళని పంపించేశారు, వాళ్ళ స్వరాష్ట్రం పంపించాము. అలాంటి ఎన్నో సామాజిక కార్యక్రమాలు సామాజిక స్ఫూర్తితో చేస్తున్నారు. వారికి మా శాఖ తరపున పూర్తి అభినందన తెలియజేస్తూ, రెండో పాయింట్ ఏంటంటే, ఎన్జిఓలు ఏదన్నా రైతు సోదరులకి హెల్ప్ చేస్తే వాళ్ళకి మేము చేయకూడదు శాఖ తరపు నుంచి ఏమి లేదు. అట్లాంటి వారికి కూడా మా శాఖ తరపు నుంచి కూడా మేము రాయితీలు ఇస్తాము. ఇప్పుడు ఉదాహరణకు రామచంద్ర గారు నాటారు, మామిడి చెట్లు నాటుతారు, 400 చెట్లు తెచ్చుకున్నారు ఆయన, అంటే వీరే ఇచ్చారు అఫ్కోర్స్. సో దానికి కూడా మనము ఎకరాకి 20,000 రూపాయలు లెక్కన సబ్సిడీ ఇస్తాం. మాది ఒకటే కండిషనే, ఉపాధిలో తీసుకుంటే మా కాడ రావద్దండి, మా కాడ తీసుకుంటే వాళ్ళ కాడ పోవాకండి. ఎందుకంటే 2 ప్రభుత్వ సంస్థలు ఇవ్వకూడదు.
అంటే ఇప్పుడు నేనున్నాను హార్టికల్చర్ ఆఫీసరు, నాకు ఓవర్ తెలివి ఉందని చెప్పేసి నేను మళ్ళీ పార్ట్ టైం జాబు, టీచర్ జాబు లేదంటే ఇంకో ఉద్యోగం చేయకూడదు. నేను ఒక ఉద్యోగమే చేయాలా, గవర్నమెంట్ శాలరీ ఒకటే తీసుకోవాలి నేను. అదే తర రైతులు కూడా ఒక్క గవర్నమెంట్ సబ్సిడీ తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చే సబ్సిడీ వేరే, రెడ్స్ వాళ్ళు ఎన్జిఓ తరఫున స్వచ్ఛంద సంస్థ ఇస్తున్నారు, సంతోషం తీసుకోండి. వారు కాకుండా మేమన్నా ఇస్తాం రెడీగా, లేదంటే వీలవుతుందంటే వాళ్ళు ఉపాధి హామీ పథకంలో ఎలిజిబిలిటీ ప్రకారం 5 ఎకరాల లోపల ఉంటే వాళ్ళు ఎలిజిబిలిటీ వస్తుందంటే, టార్గెట్ ఉందంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఏమంటే డెఫినెట్గా మా తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి, 100% మీరు రండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటి, మీరు ఆఫీసుల చుట్టూ ఇప్పుడు తిరిగే పనిలే. ఎక్కడ మనకు గోపేపల్లిలోనే గ్రామ సచివాలయం ఉంది, అక్కడనే రైతు సేవా కేంద్రం ఉంది, అక్కడ ఈయన షాదిక్ గారు ఉన్నారు ఆఫీసర్. వారి ఎంపై కలిసే అన్ని పనులు వాళ్ళే, ఒక అప్లికేషన్ కానీ ఫిలప్ చేయడం కానీ అవన్నీ చేస్తారు. చెప్పిన బిల్స్ ఏవైతే ఉన్నాయో బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ ప్రాపర్గా టయానికి ఇచ్చేయాలి. అంటే ఎట్లుందంటే ఇప్పుడు చూడంగా మన రైతు వాళ్ళు చూడంగా చాలా అంటే అది ఎందుకో మరి ఒక రకమైన దాని ఏమంటారు ఒక వైరాగ్యం భావన అన్నమాట. అంటే ఒక అప్లికేషన్ ఇచ్చేదానికి 1B వాట్సాప్ ఓ రోజు పెడతాడు, భూమి పాస్బుక్ వాట్సాప్ ఇంకో రోజు పెడతారు, బ్యాంక్ అకౌంట్ ఇమ్మంటే ఇప్పుడు మనకేంటంటే ఏబిజిపి నేషనల్ బ్యాంకులు సరిపోతుంది. కొంత ఏం చేస్తారంటే ఏడిసిస్ బ్యాంకులు ఇస్తారు, ఆడికి డబ్బులు పడవు, ఏడిసిస్ బ్యాంకులు డబ్బులు పడవు. లేదా పాతకాలంలో ఆంధ్ర బ్యాంక్ ఉన్నింది, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ లేదు, యూనియన్ బ్యాంక్ అయిపోయింది. ఇప్పటికి కూడా ఇంకా ఆంధ్ర బ్యాంక్ అంటే ఇంట్లో ఉంటుంది, జెరాక్స్ తీసుకొచ్చి మగాన్ పడేస్తారు. అది కొద్దిగా చూసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే మాకు కూడా ఇబ్బందులే కదా, అవి తీసుకొని వాటికి మనం బిల్లులు పెట్టలేము, మళ్ళీ మీకు ఫాలోఅప్ చేసుకోవాలా. సో అది నేను రిక్వెస్ట్ చేసుకుంటా, కొంచెం అప్డేట్లు ఉండి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్లు, వర్కింగ్ బ్యాంక్ అకౌంట్లు అది కూడా మీరు వాడకుండా 10 ఏళ్ళు గమ్మునున్నారంటే అవన్నీ డాక్యుమెంట్లు అయిపోతాయి. అట్లా కొన్ని అంటే మళ్ళీ మా ట్రెజరీలో పెడతాం, పేమెంట్ పెట్టినాక బిల్లులు పడవు, మళ్ళీ బౌన్సే మాకు వెనక్కి వస్తాయి. మళ్ళీ మేము ఫోన్ చేసి ఇంకొకటి తెప్పించుకోవాలా, మీరేమంటారు ఇంకా డబ్బులు పలా మీరు బాధపడుతుంటారు. సో అందుకోసము నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే కొంచెం అటెండ్గా ఉండండి, డబ్బులు మీకే వస్తున్నాయి కాబట్టి అటెండ్గా ఉండి దాని తగ్గట్టుగా డాక్యుమెంట్స్ ఇవ్వండి. తర్వాత ఈ క్రాప్ అనేది మీ రైట్గా మీరు డిమాండ్ చేసి చేయించుకోండి. సో కొంత ఎట్లా డిమాండ్ ఉంది మనకు అంటే నేను గమనించిన చాలా మండలాలు కూడా డిమాండ్ ఎట్లుందంటే పంటే ఉండదు నా శనగకాయ కొట్టు అని ఒక డిమాండు, మామిడి చెట్లు ఉంటుంది నాకు టమాటో కొట్టు, నా మామిడి చెట్లు ఉంటుంది నాకు గ్రౌండ్ నట్కే కొట్టు, వేరుశనగకాయ కొట్టు అని ఇంకో డిమాండు. ఈ విధంగా ఉంటుంది. అట్లా ఎవరు కూడా మీరు నెగిటివ్ ధోరణితో అంటే వేరుశనగకాయ అయితేనే 4 డబ్బులు వస్తాయి, ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయి, ఇంకోటి అనుకొని చేసుకోవద్దండి. దయచేసి మీకు ఏ పంట ఉంటే ఆ పంట, అది కొర్ర అయితే కొర్ర, కంది అయితే కంది, పత్తి అయితే పత్తి, వేరుశనగ అయితే వేరుశనగ, అట్లా ఏ పంట ఉంటే మామిడి ఉంటే మామిడి, ఏ పంట ఉంటే ఆ పంటను మాత్రమే బుకింగ్ చేసుకోండి. ఉదాహరణకు తీసుకుంటే గతంలో షాదిక్ ఈ ప్రాంతంలో గోవేపల్లిలో పనిచేయనప్పుడు 160 ఎకరాలు మామిడి రికార్డ్ అయింది. నేను ఎన్నోసార్లు అక్కడ ఇంతమంది పనిచేసిన ఒక ఆఫీసర్ని హెచ్చరించిన, ఉంది చూడమ్మా చేయమా అంటే అంతా చేసిన చెప్తాది. షాదిక్ వచ్చిన తర్వాత ఒకేసారి 540 ఎకరాలు అయింది మామిడి, ఆయన చేశాడు అయ్యింది. సో ఆయన ఎవరు చెప్పినా భయపడలే, ఆయన చేశాడు. ఆ తర్వాత మీరు కూడా భయపడే పని లేదు. ఎందుకు, మీకున్న పంట మీరు చేసుకుంటే దానికి రేపొద్దున డ్రిప్ కావాలి, రేపొద్దున ప్యాక్ హౌస్ కావాలి, రేపొద్దున ఫారం పాండ్ కావాలి, రేపు ఒక ట్రాక్టర్ కావాలి, మినీ ట్రాక్టర్. మేము ఇవ్వడానికన్నా ఈ క్రాపే మాకు రెఫరెన్స్. సో దాన్ని డివైడ్ ఎవరు కావద్దండి దయచేసి. ఎక్కడా కానీ నెగిటివ్ ఫీలింగ్స్ తోటి ఎవరో చెప్పారు అని పట్టుకోవద్దండి. ఆఫీసర్ని కనుక్కోండి, మీకున్నదే ఎప్పుడు కానీ నిజము నిలకడగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని ఆ విధంగా ఈ పంటని మీరు డిమాండ్గా అంటే ఫార్మర్ నుంచి మాకు ప్రెజర్ రావాలా, అరే మాకు ఈ పంట ఉంది సార్ మీరు ఎందుకు ఈ పంట చేయరు అని అడగాలి అనే స్టేజ్ మీరు పోతే చాలా ఉపయోగం ఉంటుంది. మీకు ఉపయోగమే, ప్రభుత్వానికి కూడా ఉపయోగమే. సో ఇది నేను ప్రధానంగా చెప్పాలనుకుంది. అది కాకుండా ఇంకా మన దగ్గర పథకాలు ఏమన్నా కావాలంటే కొత్తగా చెట్లు నాటితే ఏ చెట్లను నాటుకోండి, మనం ఉద్యాన శాఖ తరపు నుంచి కూడా రాయితీ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాము. మామిడి కావచ్చు, చీని, సపోటా, పనస ఏదన్నా పెట్టుకోండి. మెజారిటీ మన పక్క మామిడి పెడుతున్నారు. మామిడిలో కూడా ఇప్పటి నుంచి బంగినపల్లి రకాలు తీసేయండి. మేడం బానిస మేడం మీకు కూడా చెప్తున్నా, బంగినపల్లి రకాన్ని ఎంకరేజ్ చేయొద్దండి. ఒక 100 చెట్లు ఇచ్చే రైతుకు 20 చెట్లు మాత్రం బంగినపల్లి ఇవ్వండి, ఒక 40 చెట్లు కేసరి ఇవ్వండి, ఒక 20 చెట్లు మల్లిక, 20 మన దశేరి రకాలు లేదా ఇమాం పసంద్ రకాలు. అట్లా 100 చెట్లు ఉన్నప్పుడు ఒకే జాతి నాటుకోకుండా నానా జాతి నాటుకుంటేనే డబ్బులు వస్తాయి. కాకపోతే బంగినపల్లి రకాన్ని బాగా తగ్గించండి. ఆల్రెడీ ఉన్న బంగినపల్లికే రేట్లు రావట్లే. సో ఇప్పుడు మన రాష్ట్రం నుంచి బాగా వ్యాపారస్తులు, ఢిల్లీ నుంచి వ్యాపారస్తులు నడుతున్న రకం ఏదైనా ఉందంటే కేసరు బాగా పోతుంది. కేసరితో పాటు ఇమాం పసంద్ తక్కువ కాసినా డబ్బులు బాగా వస్తాయి, రేట్ బాగా పోతుంది.
మల్లిక నిలకడగా కాపు కాస్తుంది. బెంగళూరులో మంచి మార్కెట్ ఉంది మల్లిక. ఇంకా రసాలు మీకు తెలిసిన రసాలు కూడా మంచి హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ బాగానే పోతున్నాయి, ఇబ్బందిలే. ఒక్క బంగినపల్లి మాత్రం తగ్గించుకోండి, మిగతా ఎట్లనా పెట్టుకోండి. సో తర్వాత బెంగళూరు చెట్లు మాత్రము 100 చెట్లు పెట్టే పాట అయితే బెంగళూరు చెట్లు ఒక 5 ఖచ్చితంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే బెంగళూరు ప్రతి సంవత్సరం పూతలకు వస్తాయి. పూతలకు వచ్చి అది పరపరాగ సంపర్కానికి బాగా హెల్ప్ అయ్యే రకం ఏంటంటే బంగినపల్లి. ఇది బెంగళూరు రకం, తోతాపురి అంటారు. లేదా నీలం చెట్లు అదన్నా పెట్టుకోండి తొందరలే. సో ఈ విధంగా కొద్దిగా టెక్నాలజీ పాటించేసి బంగినపల్లి తగ్గించుకుందాము. లేదు మనము వేరే పంటలు పోదామంటే కొద్దిగా పనస, కూర పనస ఉంది. ఇప్పుడు ఈరోజు చూస్తే పెళ్ళిలో కూడా బిర్యానీ పెడుతున్నారు. ఇప్పుడు చూసారా, ఈ మధ్య పెళ్ళిలో ట్రెండ్ అయింది చూసారా అందరూ. పెళ్ళిళ్ళు అన్నింటిలో కూడా బిర్యానీ అంటే, ఎందుకంటే మనిషికి బిర్యానీ మనకు అంటే ఇప్పుడున్న ఫాస్ట్ కల్చర్ ఏంటంటే బిర్యానీ ఒక ఈజీ డిష్, మంచి అన్ని మసాలా దట్టించి ఉంటుంది, అన్ని టేస్ట్ ఉంటుంది. సో మన హిందూ సంప్రదాయంలో పెళ్ళిళ్ళలో మటన్ చికెన్ పెట్టలేం కదా, ఇక్కడ పెట్టలేము. తెలంగాణ పెడతారేమో తెలియదు నాకు, ఇక్కడైతే పెట్టము. సో ఇక్కడ పనస బిర్యానీ బాగా డిమాండ్ ఉంది. సో పనసకి నిజంగానే వీగన్ డైట్ అంటాం. ఇంకొకటి వీగన్ డైట్, నాన్ వెజ్, వెజ్, వీగన్ 3 రకాలు. వీగన్ అంటే ఏంటంటే వాడు జంతు సంబంధిత పదార్థాలు ఏంది తిండు అంటే నెయ్యి తిండు, పాలు తిండు, తేనె. లాస్ట్కు షటిల్ ఆడేటప్పుడు ఆ కాక్స్ ఉంటాయి, బాతు రెక్కలంట. చైనాలో ఒక ప్రత్యేకం బాతు తయారుంటుంది, బాతు పెంచుతారు. ఆ బాతులో ఎడమ రెక్క మాత్రమే వాడతారంట ఈగలు, మళ్ళీ అది కూడా స్పెషల్. అట్లాంటి రెక్కలు ఈగలు వాడరు, బెల్ట్ వాడరు, లెదర్ షూస్ వాడరు, రిస్ట్ వాచ్లో బెల్ట్ ఉంటే అది వాడరు. అట్లాంటి వీగన్ వాళ్ళకి ఈ జాక్ ఫ్రూట్ అనే పండులో ఉన్న తొనలు ఏదైతే ఉందో ఆ తొనలకే ప్రోటీన్ యాడ్ చేస్తారు. ప్రోటీన్ ఎక్కడ తయారు చేస్తారు? ఒక సోయా ప్రోటీను, ఒక గ్రౌండ్ నట్ ప్రోటీను, ఒక పిస్తా ప్రోటీన్, ఇట్లాంటివి అన్ని కలెక్ట్ చేసుకొని దానిలోకి వేసి పెడతారు. ఇది కొద్దిగా ఈ మధ్యకాలంలో సంపన్న కుటుంబాల్లో బాగా ఫ్యాషన్గా నడుస్తుంది. సో మంచి రేట్లు వస్తాయి జాక్ ఫ్రూట్కి. కాబట్టి కొద్దిగా జాక్ ఫ్రూట్ వైపు కూడా మొగ్గు చూపాల్సిందిగా రైతు సోదరులని రిక్వెస్ట్ చేసుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మాట్లాడుతున్నది మన జేడీ అగ్రికల్చర్ నుండి మాట్లాడుతున్నారు సార్, మాట్లాడారు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఆల్రెడీ చెప్పినాం కాబట్టి పెద్దగా చెప్పేది ఏం లేదు. మీ దగ్గర నుంచి ఏదన్నా మీకు ఏమైనా కావాలంటే చెప్పండి. మీ దగ్గర నుంచి అగ్రికల్చర్ సంబంధించినటువంటి విత్తనాలు కానీ లేదా ఏదైనా మిషన్లు కానీ అట్లాంటివి ఏదన్నా మీకు ఏదైనా సరే అగ్రికల్చర్లో పలాంది కావాలి, లేదా పలానా సమస్య ఉంది, లేకపోతే స్టాఫ్ సరిగా పని చేయలేదు, ఈ క్రాప్ చేయాలి, ఏ పంట పెట్టుకోవాలి, అట్లా ఏదన్నా ఉంటే జస్ట్ ఒక 2 నిమిషాలు మేము ఏముంది మా కొద్ది మేము చెప్తా ఉంటాము. ఈ క్రాప్ బుకింగ్ అందరూ చేసుకున్నారా? సరే అన్న, మీరు పంట అమ్మాలన్నా, ఇన్సూరెన్స్ రావాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ రావాలన్నా ఈ క్రాప్లో కంపల్సరీగా ఉండాలి. మీరందరూ లోన్ తీసుకొని ఉంటారు, చెనక్కాయ పంటకు తీసుకొని ఉంటారు. అంటే నేను చెప్తుండేది ఇప్పటికని కాదు, నెక్స్ట్ అయినా పనికి వస్తుందని. మనం ఏమంటే కనుక ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ క్రాప్లో ఏ పంట చేసినామంటే అదే క్రాప్కి ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు నువ్వు గ్రౌండ్ నట్కి చెనక్కాయ పంట తీసుకొని ఉంటావు, పొలంలో కంది వేసినావు అనుకోండి, మేము తీసుకుపోయి కంది ఫోటో తీసుకుంటాం. రేపు ఇన్సూరెన్స్ వచ్చింటుంది మీ ఊరికి, చెనక్కాయ పంటకు కూడా వచ్చింటుంది. నీ పేరు చెక్ చేస్తారు, నువ్వేమో ఇన్సూరెన్స్ కట్టినావు, నీ తప్పేం లేదు, కానీ పంటనేమో చెనక్కాయ పెట్టినావు. అప్పుడేమవుతుంది, నువ్వు ఇన్సూరెన్స్ చెనక్కాయ పెట్టినావు, కట్టుకున్నావు, పంట ఇది పెట్టుకున్నావు కాబట్టి నీకు రాదని వస్తుంది, నీ డబ్బులేమో పోయాయి గవర్నమెంట్కి. కాబట్టి ఏంటంటే దయచేసి ఏ పంట ఇప్పుడు మనం ఏమంటే జనరల్గా జరిగేది ఏంటంటే కనుక చెనక్కాయ పంటకు లోన్ తీసుకొని ఉంటాం, అది కొంచెం 40-45 వేలు కాబట్టి వేరే పంటలకు తీసుకుంటే కొంచెం తక్కువ అవుతుంది అని చెప్పేసి మనమంతా రెన్యువల్సే కదా, డబ్బులు కట్టి మళ్ళీ చేసుకోం కాబట్టి అదే నడుస్తూ ఉంది. అట్లా ఏమైపోతుందంటే ఏదో ఒక రోజు అది బ్రేక్ కావాలా, లేదంటే మనమే నష్టపోతాం. ఇప్పుడు చెనక్కాయ పంటకి పెట్టుబడి ఎక్కువైపోతా ఉందని చెప్పేసి 80-90% ఎవరైనా నీళ్ళ కింద అయితే తప్ప చేస్తున్నారు, కానీ బయట పొలాలకి వేయట్లేదు. ఎందుకంటే ఇత్తనం కాస్టే 10-12 వేలు పడతా ఉంది, అంత అయిపోయేసరికి మినిమం 30 వేలు. ఎప్పుడు దగ్గర ఒక 5-6-10 సంవత్సరాల నుంచి చూసుకున్నా కానీ ఎప్పుడు పంట పంచినటువంటి లేదు. వస్తే మ్యాక్సిమం అంటే 8-10 బ్యాగులు, 3,000-30 వేలు పెట్టుబడి బాయ్, నీకేం రూపాయి కూడా రాకపోయా. అదే కంది పెట్టుకున్నారనుకోండి, ఏదో ఒక 5 వేలు, మహా అంటే 6 వేలు, ఒక 3-2 క్వింటాలు వచ్చింది అనుకోండి, 8 వేలు 16 వేలు, 10 వేలు లాభమే కదా. అంటే వచ్చిన దాంట్లో చెప్తుండేది. కాబట్టి ఏంటంటే రైతులు కూడా మేమేం చెప్పాల్సిన అవసరం లేదు, మాకంటే మీరు సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు, మేము మీ ఊర్లో కొంచెము, ఆ ఊర్లో కొంచెము, మాకు తెలిసినది కొంచెము తీసుకుపోయి కలిపి వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళమే. కానీ ప్రాక్టికల్గా ఏ పంట పెట్టుకుంటే మంచిది, ఏ పంట పెట్టుకుంటే చెడ్డది అని మీకే తెలుసు. ఇప్పుడు మేము చెప్తుంటాం వరి వేసుకోవద్దు అని చెప్పి, కానీ రైతులు వేసుకుంటారు. ఎందుకు వేసుకుంటారు? సంవత్సరాల నుంచి వరి వేస్తుంటే ఆ పొలాలన్నీ గట్టి పడిపోయి ఉంటాయి, దాంట్లో వరి తప్ప ఇంకోటి రాదు. మేమేం చెప్తాం, నీళ్ళకి పోతున్నాయి, అది పోతున్నాయి, ఇది పోతున్నాయి, నీకు తెలుసు.
తర్వాత ఏమైపోయి ఉంటుంది, ఉప్పెత్తిగా ఉంటుంది, అంటే భూమి చౌడెత్తింటుంది. నిజమే కదా, దాంట్లో వేరే పంట పెడితే రాదు. అంటే తెలిసిన వాళ్ళు అయితే మేము అనుకో, మాకు తెలుసు కాబట్టి మేము ఏదో ఒకటి చెప్తాం. కానీ ఏమంటారు, వరి ఎందుకు వేయించినారు, వరి వేయకూడదు కదా జనరల్గా చెప్తారు. రైతులకి అన్నీ తెలుసు. కానీ ఏంటంటే కనుక అటువంటి దానిలలో కూడా మనకి రాగి వస్తుంది. రాగి గవర్నమెంట్ కొంటా ఉంది 5,000 రూపాయలు ఇప్పుడు క్వింటాలు. నువ్వు వరి పెట్టుకున్నావు అనుకోండి, మ్యాక్సిమం 30 బ్యాగుల 30, ఇంకా నువ్వు బాగా చేసుకుంటే 35, అంతేనా? 2,000 రూపాయల 70,000 పెట్టుబడి ఎంత? 35 నుంచి 40,000, అంతేనా కదా? పోనీ ఒకవేళ నువ్వు చూసి కరెక్ట్గా పెట్టుకున్నావంటే 30,000, 40,000 వచ్చింది అనుకోండి, ఒక గంట 10,000, 50,000. రాగి వేసుకున్నావు అనుకోండి, పెట్టుబడి ఎంత అవుతుంది ఎకరాకి? రాయికి ఏమంటే కొంచెం దీనికి కూలీలు కావాల్సిందే, కలుపు తీయడానికి దానికి కావాల్సిందే 10,000, 12,000. దానికి పెద్దగా మందు కొట్టాల్సిన అవసరం కూడా ఉండదు, ఎరువులు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉండదు, ఏముండదు. మినిమం ఒకవేళ నువ్వు తక్కువ అనుకుని ఒక 10 క్వింటాలు అనుకోండి, 15, 50,000, పెట్టుబడి 10,000 లేదా 12,000, ఎంత లాభం వచ్చా? 40,000. గ్యారంటీ పంట కదా, గవర్నమెంట్ కొంటా ఉంది, మళ్ళీ వేసుకోవచ్చు కదా. మీకు తెలుసు మళ్ళీ ఎందుకు? జనరల్గా చెప్తుండేది అంతే. ఇప్పుడు మొక్కజొన్న వేసుకోమన్నాం అనుకోండి, అంటే మేము ఏదైనా ఒక మాట చెప్పినాం అనుకోండి, మీరు ఏమంటారంటే వెంటనే దానికి ఇంకొకటి చెప్పేస్తాం. అంటే మేము చెప్తాం, ఎవరైనా చెప్తాం. జనరల్గా మనిషి నేచర్ ఏంటంటే కనుక మనము ఒక పని చెప్పినాం అనుకోండి, దాన్ని ఎట్లా చేయకూడదు అని చెప్పేసి ఆన్సర్ వస్తుంది. నాకైనా అట్లే వస్తుంది. ఇప్పుడు నేను మొక్కజొన్న వేసుకోమన్నాను, సార్ గవర్నమెంట్ కొనలేదు కదా సార్ మొక్కజొన్న, మాకు నష్టం వస్తుంది అంటే జనరల్గా. ఇప్పుడు నాకు ఒక పని చెప్పినంటే అది ఏడ జరుగుతుంది సార్, దానికి అది కావాలి ఇది కావాలని రీజన్ చెప్తాం. అట్లాగా అంటే ఒక్కసారి కొనిండే పోవచ్చు, తర్వాత నెక్స్ట్ అయినా కొంటారు కదా. ఇప్పుడు అట్లా అని చెప్పేది ఏంటంటే కనుక ఇప్పుడు ఉన్నటువంటి దానిలో పెట్టుబడి తగ్గించుకొని వేసుకోమా. ఇప్పుడు నీళ్ళ కింద ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేసుకునే పంటలకైతే చెనక్కాయ వద్దని చెప్తాం. కానీ రబీలో నీళ్ళు ఉండే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా చెనక్కాయ వేసుకోమని చెప్తాం. ఎందుకంటే మీకు అందరూ తెలుసు 25 నుంచి 30 బ్యాగులు వస్తాయి. సీడ్కి మంచి రేట్ వస్తుంది. ఎంత తక్కువ అనుకున్నా 3,000కి అయితే తక్కువ పోదు. పోయినసారి చాలా మంది రైతులు ఏంటంటే 11-12,000కి పోయినాదని చెప్పేసి విపరీతంగా వేసేస్తున్నారు. వేస్తే లాస్ట్లో తగ్గింది, కానీ 3,000కి అయితే తగ్గలేదు. అవుటర్ ఉండేటివి అయితే కనుక ఏదో ఈ K9 అట్లాంటివి అయితే కొంచెం తగ్గినాయి, కానీ మిగతా తగ్గలేదు. అది 25-30 వేసుకున్నా 75,000 రూపాయలు, దానికి ఒక 25,000 రూపాయలు కంటే 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు నీకు 3-4 నెలల్లో ఏ పంటకు వస్తుందో చెప్పండి, మీరే చెప్పండి. తర్వాత దానివల్ల నీకు పంట గ్యారెంటీ, దానివల్ల దానికంటే భూమికి మంచిది. చెనక్కాయ పంట వేసుకుంటే ఎరువు రసం అది సారం అంతా పీల్చేది ఉండదు, అదే భూమికి బలాన్ని ఇస్తుంది, కానీ బలం తీసుకునేది కాదు. నువ్వు మొక్కజొన్న కానీ కుసాలు కానీ వేరే పంటలు పెట్టారంటే విపరీతంగా సారం పీల్చేస్తుంది. కాబట్టి ఏంటంటే పంటలు పెట్టుకునేటప్పుడు కూడా కొంచెం ఒక్కసారి మీకు తెలియదని కాదు అడగడం. తర్వాత ఇతరానికి మందు కలుపుకుండేది, మీకు అందరికీ మందు కలుపుకుండేది తెలుసు, కానీ ఏ మందు కలుపుతున్నారంటే ఏదో ఇచ్చినాడు సార్ తెచ్చినామంటారు. అట్లాగా ఇప్పుడు మనకి కరెక్ట్గా జ్వరానికి జ్వరం సూది వేయించుకుంటే, లేకపోతే కడుపు నొప్పి వేయించుకుంటే సరిపోతుంది. ఆదానికి వేయించుకుంటే ఏమవుతుంది అంటే నువ్వు వేయించుకుంటున్నావు, కానీ దానివల్ల ఉపయోగం ఉండదు. అది ఒక్కసారి ఆ పిల్లోడు ఉంటాడు, ఒక్కసారి అడగండి అంతే. దీనికి ఏ మందు కలపాలని. నీళ్ళ మంది అన్ని నీళ్ళ మందులే, కానీ మందు రకరకాలు ఉంటుంది. దాంట్లో ఏంటంటే తెగులకు ఒక మందు ఉంటుంది. మీరు మ్యాక్సిమం ఖర్చు పెట్టేది ఏంటంటే కనుక ఈ పురుగు మందుల మీద ఖర్చు పెడుతున్నారు. అంటే షాప్ దగ్గరికి పోతాము, వాడు మినిమం 3,000 మందులు ఇస్తారు, 4 రకాలు ఇస్తాడు, అవి తెచ్చి కొడుతున్నాం. కానీ ఒకటే అవసరం ఉంటుంది. కానీ కాబట్టి ఏంటంటే కనుక కొంచెం అడిగి మీరు సలహాలు తీసుకొని పోతే కొంచెం ఖర్చు తగ్గుతుందని. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ పంట కొంచెం ఎగుడు దిగుడు ఉంది కాబట్టి దయచేసి మీరు ఫ్లడ్డింగ్ ఇది అదే పైప్ లైన్తో నీళ్ళన్నీ పెట్టుకున్నా కానీ కష్టమవుతుంది. కాబట్టి మెయిన్గా ఫస్ట్ డ్రిప్కి అప్లై చేసుకోండి ఈ ల్యాండ్ ఉండే వాళ్ళందరూ. తర్వాత ఈ పంటకి ఏదైనా ఫస్ట్ క్రాప్ కాబట్టి గ్రౌండ్ నట్ పెట్టుకోండి, మంచిగా వస్తుంది. అది దీనికోసం ఇంకా ఏదైనా ఉన్నా కానీ ఆ పిల్లడు మీకు అందుబాటులోనే ఉంటాడు కదా, ఉంటాడు. తర్వాత మీకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నల్లమాడలో కొంచెము ఎరువులది కూడా కొంచెము ఒక RSKలలో తక్కువగా ఉంది, బయటనే ఎక్కువ దొరుకుతున్నాయని చెప్పేసి ఒక కంప్లైంట్ ఉంది. అది ఈరోజు మేము చెప్తాం. అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా మీకు యూరియా DAP ఖచ్చితంగా అక్కడే బయటకు వచ్చి నల్లమాడలు తీసుకొని ఎక్కువ రేట్ ఇచ్చి అదంతా లేకుండా ఈరోజు చెప్పిన నేను నిన్న సార్కి అన్ని చోట్ల పెట్టమని చెప్పేసి రైతులు అవసరమైనటువంటి వాళ్ళు మీరు కూడా అడగండి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని సార్ మాకు ఎరువులు కావాలా తెప్పించండి అని అడగండి. మీరు పోయి ఎంతసేపు నా ప్రైవేట్ దాళ్ళలో పోయి తెచ్చుకుంటుంటే వాళ్ళు కూడా ఏమంటే తెచ్చుకుంటున్నారులే అని చెప్పేసి పట్టించుకోరు. ఎందుకంటే ప్రైవేట్ దాళ్ళలో 1-2 కలిపేది. మేము అదే కదా చెప్తున్నాము. అది ఎందుకోసం అంటే ఉంది మేడం, ఎందుకోసం అంటే అదే చెప్తున్నా. ఎందుకోసం అంటే కనుక ట్రాన్స్పోర్ట్ పడుతుంది. గవర్నమెంట్కి అయితే గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారు, ట్రాన్స్పోర్ట్ ఉండదు. అందుకని నేను అంటుండే రైతులందరినీ కూడా కొన్ని మనం అడగాలి. అడగకపోతే జరుగుతుంది కదా అని ఎవరని. ఇప్పుడు
మీరు అక్కడ రైతు సేవా కేంద్రంలో ఉంటారు కదా, సార్ మాకు ఇట్లా మేము చాలా మంది మేము ఈ పంట పెట్టుకున్నాము, యూరియా కావాలి సార్, మాకు ఇబ్బంది అవుతుంది అంటే కనుక వాళ్ళు తెప్పిస్తారు. అది ఏమంటే వాళ్ళకు కూడా ఏమంటే బిఎల్ఓ డ్యూటీ ఒకటి, తర్వాత క్రాప్ బుకింగ్ ఉంది, అవి ఉన్నాయి కాబట్టి కొంచెం వాళ్ళు కొంచెం ఏంటంటే నాకు ఇక్కడ మన రైతులు వచ్చినప్పుడు అందుబాటులో లేకపోతే ఇబ్బంది కదా అనేది ఉంటుంది కాబట్టి ఆ కంప్లైంట్ లేకుండా చూసుకుంటాము. మీరు కూడా కొంచెం వాళ్ళకి చెప్తేనే కదా తెలుస్తుంది కాబట్టి చెప్పండి. ఆ సమస్య కూడా 99% ఊర్లోనే పెట్టేస్తాం కాబట్టి అది కూడా మీకు ఇబ్బంది ఉండదు, ఎరువులది కూడా. అదొకటి. ఇంకా ఏదన్నా ఉంటే మీరు అడగచ్చు, లేదంటే ఇప్పటికే చాలా టైం అయింది, పాపం భోజనం కూడా చేయలేదు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.